జార్ఖండ్లోని రాంచీలో దారుణం చోటు చేసుకుంది. విజయ్ కుమార్ నాగ్ అనే వ్యక్తి చౌపాటి రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఈ రెస్టారెంట్లో అభిషేక్ సింగ్ అనే కస్టమర్ వెజ్ బిర్యానీ పార్సల్ తీసుకుని వెళ్ళాడు. ఇంటికెళ్లి దాన్ని ఓపెన్ చేసి చూడగా అది నాన్ వెజ్ బిర్యానీ. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్ సింగ్ తన మనుషులను ఆ బిర్యానీ పొట్లాన్ని తీసుకుని చౌపాటి రెస్టారెంట్ దగ్గరికి చేరుకున్నాడు. తాను ఆర్డర్ చేసింది వెజ్ బిర్యానీ అయితే నాన్ వెజ్ బిర్యానీ ఎలా ఇస్తారని అతడు రెస్టారెంట్ నిర్వాహకులపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని విజయ్ కుమార్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కానీ అభిషేక్ ఇంకా అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఏ మాత్రం వినలేదు. దీంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో కస్టమర్ అభిషేక్తో పాటు వచ్చిన ఒకతను సడన్ గా తుపాకీ తీసి రెస్టారెంట్ ఓనర్ విజయ్ కుమార్ నాగ్ను కాల్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని విజయ్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఈలోగా అతడు ప్రాణాలను వదిలాడు. ఈ సమాచారం అందడంతో రాంచీ ఎస్ఎస్పీ రాకేష్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు అభిషేక్ సింగ్ ను కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకూరు హుతు ఐటీబీపీ క్యాంప్ సమీపంలో గుర్తించారు. అయితే నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అభిషేక్ సింగ్ కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.